కొందరు నేతల తీరుపై కేడర్ అసంతృప్తిగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కనుమరుగయ్యారు. అలాంటి వారితో తమకు కష్టాలు తప్పడం లేదన్న ఆందోళన కార్యకర్తల్లో ఉంది. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా పార్టీని పట్టించుకునే దిక్కు లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎలక్షన్లలో ఒంగోలు లోక్సభ స్థానంలో ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు ఇలానే ఉంది. ప్రకాశం జిల్లాకు దూరమైన చెవిరెడ్డిపై వైసీపీ కేడర్లో జరుగుతోన్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. గత ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. జగన్తో సన్నిహితంగా ఉంటున్న నేతలు సైతం ఓడిపోయిన స్థానాల్లో యాక్టివ్గా లేరు. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉంది, ఇప్పుడే ఎందుకులే అన్న ధోరణి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు వ్యవహారం ఎలా ఉన్నా పార్లమెంటు స్థానాల్లో పరాజయం పాలైన నేతలు మాత్రం కాడి కింద పడేశారు. మరీ ముఖ్యంగా స్థానచలనంపై వచ్చి పోటీ చేసి ఓడిపోయిన లీడర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఓడిపోయిన చోటుకు వెళ్లాలా లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం ప్రకాశం జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఈ నేత గత ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానంలో ఓడిపోయారు. జగన్ కి సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి గతంలో చెలరేగిపోయారు. తీరా జగన్ అధికారానికి దూరమైన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణంలో జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్లో తిరిగి యాక్టివ్ అవుతారనుకుంటే అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ లో ఉన్నారా లేరా అన్న చర్చ జరుగుతోంది. క్రియాశీలకంగా లేని నేతల విషయంలో వైసీపీ అధినాయకత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో చిక్కుని జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఒంగోలు తనకెందుకు, చంద్రగిరే ముద్దు అన్న ధోరణి చెవిరెడ్డిలో కనిపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో ఈ నేతకు పెద్దగా పలుకుబడి లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలప్పుడు హడావుడి చేసిన ఈ నేత కొంతకాలంగా ఎక్కడా కనిపించడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు చెవిరెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ పిలుపుతో జరిగే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన దాఖలా లేవు. దీంతో ఒంగోలు పార్లమెంటు వైసీపీ రాజకీయాల పట్ల ఈ నేతకు ఆసక్తి లేదన్న చర్చ సాగుతోంది. చెవిరెడ్డి పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు. అసెంబ్లీ ఇన్ఛార్జీలు పెద్దగా క్రియాశీలకంగా లేరు. దీంతో క్యాడర్ డీలా పడుతోంది. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, కానీ కార్యకర్తల గోడు వినేవారు లేరు. ఓవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్ లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచి 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి పూర్తిగా మెరుగయ్యేలా చూడాలని ఆదేశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. జగన్ ఆదేశాలను అమలు చేసే దిక్కులేదు. దీంతో ఫ్యాన్ పార్టీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, హింసతో నెగ్గిన వైసీపీకి ఈసారి ట్రిక్కులు కుదరవు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టఫ్ టాస్క్. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల ఆటలు సాగవు. స్థానిక సంస్థల్లో కొద్దో గొప్ప స్థానాల్లో గెలిచి పార్టీ పరిస్థితిని మెరుగుపరుచుకుంటే బాగుంటుందని భావిస్తున్న కేడర్కు నేతల తీరు నీరసం తెప్పిస్తోంది. కార్యకర్తలను పట్టించుకొని నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం చంద్రగిరికే పరిమితమైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఉంటారా లేక తిరిగి ఒంగోలుకు వస్తారా అన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో చంద్రగిరిలో ఈ నేత తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోయారు. పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో చెవిరెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఫ్యాన్ పార్టీలో సైలెంట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ జీవితంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.